ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో హైటెన్షన్ నెలకొంది. పోలీసు బలగాలు వర్సెస్ మావోయిస్టులుగా పరిస్థితి మారిపోయింది. ఏ క్షణమైన భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంద్రావతి నది నేషనల్ పార్క్ అడవిలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మడవి హిడ్మా బాసదేవ లొకేషన్ ఆధారంగా భద్రతా బలగాలు గాలిస్తున్నారు. అటు బీజాపూర్లో ఎన్కౌంటర్ ఆపాలని తెలంగాణ పౌర హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. అయితే మావోయిస్టులు మా సర్వేలెన్స్లోనే ఉన్నారని చెప్పేసి బస్తర్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. లొంగిపోకుంటే హతమారుస్తామని హెచ్చరించారు. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ ఏరియాలో హైటెన్షన్ నెలకొంది. పోలీసు బలగాలు వర్సెస్ మావోయిస్టులుగా పరిస్థితి మారింది. ఏ క్షణమైనా భారీ ఎన్కౌంటర్ జరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి సాంబా అందిస్తారు. సాంబా కుమార్, బీజాపూర్ జిల్లాలో మరో భారీ ఎన్కౌంటర్ కు దాదాపుగా రంగం సిద్ధమైందని చెప్పుకోవచ్చు. గత వారం 10 రోజులుగా నేషనల్ పార్క్ ఏరియా ఇంద్రావతి నది ప్రాంతంలో భద్రతా బలగాలు పెద్ద ఎత్తున మోహరిస్తున్నటువంటి ఛత్తీస్గఢ్ పోలీసు అధికారులు ఏ క్షణమైనా మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి PLGA-1 కమాండర్ హిడ్మా అట్లాగే అతని సోదరుడు బాసదేవలను ఎన్కౌంటర్ చేసి తీరుతామంటూ గత వారం 10 రోజులుగా ఒక హైటెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నారు. గత శనివారం రోజే ఒక ఎన్కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ సందర్భంలోనే హిడ్మా కూడా తప్పించుకున్నారు అంటూ ఛత్తీస్గఢ్ పోలీసులు చెప్తా ఉన్నారు. తరచూ లొకేషన్ లో మారడంతో హిడ్మా దేవాకు సంబంధించినటువంటి ఎన్కౌంటర్ జరుగుతున్నటువంటి ప్రాంతంలో కాస్త ఆలస్యం అవుతున్నట్టుగా భద్రతా బలగాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. ఏకంగా సుందర్ రాజ్, బస్తర్ ఐజీ సుందర్ రాజ్ ప్రకటన ఇప్పుడు కాకరేపుతోంది. మీరు అంటే మావోయిస్టులంతా మా సర్వేలెన్స్ లోనే ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారనేటువంటి పూర్తి లొకేషన్ తో వాళ్ళని ట్రాక్ చేస్తున్నాం, అన్ని వైపుల నుంచి దిగ్బంధం చేశాం, ఆయుధంతో సహా లొంగిపోవాలి లేదంటే ఎన్కౌంటర్ లో ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది అంటూ సుందర్ రాజ్ చేసినటువంటి ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తెలంగాణకు సంబంధించినటువంటి పౌర హక్కుల నేతలు, పౌర హక్కుల సంఘం నాయకులు, మేధావులు కూడా ఇదే అంశాన్ని పదే ప్రస్తావిస్తూ ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. నేషనల్ పార్క్ ఏరియా నుంచి భద్రతా బలగాలను ఉపసంహరించుకోవాలి, ఎన్కౌంటర్ నిలిపివేయాలంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం అట్లాగే శాంతి కమిటీ ఏదైతే ఏర్పాటైందో ఆ శాంతి కమిటీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉంది. ముఖ్యంగా హిడ్మా దేవాలను చుట్టుముట్టి 30,000 మంది పైచులకు బలగాలను మోహరించినట్టుగా కూడా తెలంగాణకు సంబంధించినటువంటి పౌర హక్కుల నేతలు ఆరోపణ చేస్తా ఉన్నారు. కాబట్టి తక్షణమే ఈ బలగాలను ఉపసంహరించుకొని ఎన్కౌంటర్లు ఆపాలి అని చెప్పి కోరుతా ఉన్నారు. కానీ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కావచ్చు, అక్కడ అధికారులు కావచ్చు, ఎవరు చేసినటువంటి విజ్ఞప్తులను కూడా పరిగణలోకి తీసుకున్నట్టు ఎక్కడ కనిపించడం లేదు. ఖచ్చితంగా హిడ్మా అండ్ దేవాలను వేటాడి తీరుతామంటూ ప్రతిన పూర్ణటువంటి భద్రతా బలగాలకు సంబంధించినటువంటి అధికారులు పెద్ద ఎత్తున కూంబింగ్ అండ్ సర్చింగ్ ఆపరేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. దాంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అనేటువంటి టెన్షన్ అయితే కనబడుతోంది. ముఖ్యంగా పోలీసు అధికారుల ప్రకటనలు చాలా స్పష్టంగా చేస్తున్నారు. హిడ్మా దేవా గత కొంతకాలంగా నేషనల్ పార్క్ ఏరియా ఇంద్రావతి నది ప్రాంతంలోనే తలదాచు ప్లేసెస్ మారుస్తున్నారు, స్థావరాలు మారుస్తూ భద్రతా బలగాల నుంచి త్రుట్లు తప్పించుకుంటున్నారని కూడా అధికారులు చెప్తున్నారు. ఆ నేపథ్యంలోనే 1-2 కాదు దాదాపు 30,000 మంది బలగాలను మోహరించడం అంటే ఖచ్చితంగా నేషనల్ పార్క్ ఏరియాని అన్ని విధాలుగా చుట్టుముట్టి అష్టదిగ్బంధం చేసి దాడి కొనసాగిస్తున్నట్టు కనపడుతుంది. ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ కనపడుతుంది. అట్లాగే శనివారం జరిగినటువంటి ఎన్కౌంటర్ లో మృతి చెందినటువంటి మావోయిస్టు కూడా పోలీసులు ఐడెంటిఫై చేశారు. సోడి కన్నాగా అతను గుర్తించారు. 8 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇతడు స్నైపర్ గా చెప్తున్నారు. అంటే గురిచూసి కాల్చడంలో దిట్టగా పేరుగాంచినటువంటి డిప్యూటీ దళ కమాండర్ గా ఉన్నటువంటి కన్నాను శనివారం హతమార్చినట్టుగా చెప్పారు. నిన్న సాయంత్రం అతను ఎవరు ఏంటనేటువంటి విషయాలని బయట పెట్టారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఈ ఎన్కౌంటర్ ప్రాధాన్యత సంతరించుకుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేత గణపతి కూడా ఈ ప్రాంతంలోనే నేషనల్ పార్క్ ఏరియాలో ఉన్నాడు అని ఇప్పుడు తాజాగా సమాచారం అందుతుంది, కొంత ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి గణపతి దేశంలోనే లేడు, బయట తలదాచుకున్నట్టు ఇంతకాలం
చెప్తూ వస్తుంది. మావోయిస్ట్ పార్టీ కావచ్చు, మావోయిస్ట్ సానుభూతి పనులు కావచ్చు చెప్తూ వస్తున్నారు. కానీ మొదటిసారి గణపతి అడవుల్లోకి వచ్చాడు అంటున్నటువంటి వార్త మాత్రం ఒక ప్రాధాన్యత సంతరిస్తుంది. దీని మీద ఎలాంటి ధృవీకరణ లేనప్పటికీ కూడా గణపతి ఉన్న ప్రాంతంలో కూడా మావోయిస్టు నాయకత్వం ఉన్నటువంటి ప్రాంతానికి కూడా భద్రతా బలగాలు చేరుకున్నాయనేటువంటిది ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రచారం. కానీ గణపతి ఆచూకీ గత దాదాపు 1.5 year గా ఏడాదిన్నర కాలంగా ఎక్కడ గణపతి ఆచూకీ లభ్యం కాలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడనేటువంటి విషయాన్ని కూడా పార్టీ గోప్యంగా ఉంచింది. కానీ ఇవాళ మొత్తం 30 వేల మంది పైగా బలగాలు నేషనల్ పార్క్ ఏరియాను చుట్టుముట్టి హిడ్మా బాసదేవాలను టార్గెట్ చేసుకుని ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ నేతలను మట్టు పెడతారన్నటువంటి ఒక అనుమానం ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. కాబట్టి ఎన్కౌంటర్ చేయొద్దు, దొరికితే మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకుడు దొరికినా వారిని తక్షణం ప్రజా జీవితంలో తీసుకొచ్చి కోర్టులో లొంగిపోయేలాగా చూడాలంటూ తెలంగాణ పౌర హక్కు సంఘం నేతలు కోరుతా ఉన్నారు. పదే పదే విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఎంత డిమాండ్ చేసినప్పటికీ కూడా అక్కడ అలాంటి పరిస్థితులు ఏం కనిపించట్లేదు. దీంతో మొత్తం ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున బలగాలు ఈ ప్రాంతంలో కూమింగ్ చేస్తున్నాయి, అటవీ హక్కులను ఉల్లంఘిస్తున్నారంటూ ఒక ఆదివాసీ సంఘాలు కూడా ఆరోపణ చేస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా నేషనల్ పార్క్ ఏరియా మొత్తం ఒక మినీ యుద్ధాన్ని తలపిస్తా ఉంది. పెద్ద ఎత్తున మోహరించినటువంటి భద్రతా బలగాలు ఎప్పుడు ఎన్కౌంటర్ ను ప్రారంభిస్తారనేటువంటిది ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు మాత్రం ఈ ఎన్కౌంటర్ ఆపాలని కోరుతున్నారు. హిడ్మా దేవాలకు సంబంధించినటువంటి ఒక స్పష్టమైనటువంటి కదలిక గుర్తించినట్టుగా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. హై రెసిలెన్స్ కు సంబంధించినటువంటి డ్రోన్ల సహాయంతో వీరి రాకపోకల మీద ఎప్పటికప్పుడు నిఘా పెట్టారు. అయితే అక్కడ దాడి చేయటము, ఆ ప్రాంతానికి చేరుకోవడానికి బలగాలకు సమయం పడుతుంది. కాబట్టి ఆ సమయం పట్టేటువంటి గ్యాప్ లో దేవా అండ్ హిడ్మా అక్కడి నుంచి తప్పించుకుంటున్నట్టు ఆ దళాలు ముందుకు కదిలిపోతున్నట్టు కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. తరచూ స్థావరాలు మారుస్తున్నారు. కొత్త స్థావరాలకు చేరుకోవడం వల్ల కొంత లొకేషన్ ట్రేసింగ్ లో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటూ కూడా భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ముందే నిర్ణయించినటువంటి మార్చి 31, 2026 డెడ్ లైన్ ప్రకారంగానే ముందుకు సాగుతున్నామని, ఆలోపే మొత్తం మావోయిస్టు పార్టీ చెందినటువంటి అందరినీ హతమారుస్తామంటూ చేస్తున్నటువంటి ప్రకటనలను ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా బీజాపూర్ ఎన్కౌంటర్ సంబంధించినటువంటి అప్డేట్స్ చూస్తే ఏ క్షణాన్నైనా ఏదైనా జరుగుతున్నటువంటి టెన్షన్ కనబడుతోంది. గతంలో కూడా అనేక సందర్భాలలో హిడ్మా చుట్టుముట్టడం, అక్కడి నుంచి హిడ్మా తప్పించుకునేటువంటి సందర్భాలు అనేక ఉన్నాయి. హిడ్మా చచ్చిపోయాడంటే కూడా పెద్ద ఎత్తున మీడియా వార్తలు వేసింది. కానీ ఏ సందర్భంలో కూడా అతను చెక్కినట్టుగా లేదు. కానీ ఈ సందర్భంలో మట్టుకు చాలా స్పష్టమైనటువంటి లొకేషన్ ట్రేస్ చేసి భద్రతా బలగాలు ముందుకు కదులుతుండటంతో ఏ క్షణాన ఏం జరుగుతుందన్నటువంటి టెన్షన్ సర్వత్రా వ్యక్తమవుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ సాంబా.